నమస్కారం ఫ్రెండ్స్. ఒక రాష్ట్రం యొక్క దిగజారుతున్న స్థితి, దానికి కారణం మనము ఆ స్టేట్ యొక్క లీడర్స్పై వేస్తూ ఉంటాం. ఇది మన సహజ ప్రకృతి. స్టేట్ పర్ఫామ్ చేస్తలేదు అంటే జనరలీ మనము లీడర్స్ని తిట్టుకుంటూ ఉంటాం. ఇది కామన్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ. స్టేట్ పర్ఫామ్ అయితలేదు అంటే దానికి కారణం పాలకులు. ఇది నిజమే. ఇండియన్ కాంటెక్స్ట్లో మనం ఫస్ట్ బ్లేమ్ చేయవలసింది, చేసేది పాలిటిక్స్ని, పొలిటీషియన్స్. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం ఒక రాష్ట్రాన్ని నడిపిస్తుంది అని మనము భావిస్తూ ఉంటాం. నా మాటలు గమనించండి. మనం గత 3 ఏళ్లుగా ఖచ్చితంగా సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్గా గెస్ చేస్తూ వస్తున్నాం. అంటే మనకు ఊహకు అందని కొన్ని విషయాలు మనం ఊహిస్తూ ఉంటాం. మనము కనిపించేదాన్నే బ్లేమ్ చేస్తూ ఉంటాం. మనకి ఇంకో దురలవాటు ఉంది. డబ్బులు ఎక్కువ ఉన్నవాడు చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. వాడికి అంటే మంచి థింకింగ్ కెపాసిటీ ఉంటుంది అని మన దగ్గర నానుడి. కానీ అది తప్పు. ఎందుకంటే డబ్బు లక్కీగా రావచ్చు, అనుకోకుండా తగలొచ్చు, ఒకసారి కష్టపడితే లాభం రావచ్చు. కానీ ఆ లాభం కొనసాగుతుంది అని మనం అనుకోవడం, ఊహించడం మన తప్పు. అంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి అది కంటిన్యూస్ ప్రాసెస్ కాదు. లాస్ట్ హయాంలో కేటీఆర్ ఒక అద్భుతమైన వర్డ్ కనిపెట్టాడు. హైదరాబాద్ ఈజ్ ఆన్ ఆటో పైలట్ మోడ్. దట్ మీన్స్ దానికి లీడర్షిప్ అవసరం లేదు. దట్ మీన్స్ దానికి పొలిటికల్ అఫిలియేషన్ అవసరం లేదు. హైదరాబాద్ తనంతకు తానే పెరుగుతుంది అనే ఒక నానుడి కేటీఆర్ ప్రచారంలోకి తెచ్చాడు. దట్ ఈజ్ సూయిసైడల్ లైన్. ఆయన ఒకటి మర్చిపోయాడు. ఇఫ్ యూ సపరేట్ పాలిటిక్స్ ఫ్రమ్ డెవలప్మెంట్, దట్ మీన్స్ ఒక స్టేట్కి పొలిటికల్ పార్టీ అవసరం లేదు. అంటే ఒక పొలిటికల్ పార్టీ వల్ల స్టేట్ గ్రోత్ కాదు అని కేటీఆర్ చాలా ఇంపార్టెంట్ థింగ్ని చాలా సర్కాస్టిక్గా, స్టూపిడ్గా మన ముందు ప్రజెంటేషన్ చేశాడు. మనం అందరు చప్పట్లు కొట్టేసినాం. హైదరాబాద్ ఈజ్ ఆన్ ఆటో పైలట్ మోడ్. వాట్ డూ మీన్ బై దట్? హైదరాబాద్ ఈజ్ ఆన్ ఆటో పైలట్ మోడ్ అంటే తనంతకు తానే తన మంచి చూసుకుంటూ గ్రో అయ్యే సిటీ. అంటే దీంట్లో పొలిటికల్ పార్టిసిపేషన్ ఏం లేదా? పొలిటికల్గా ఇక్కడ ఏమీ జరగట్లేదా? పొలిటీషియన్ పాత్ర లేకుండానే, ఒక గవర్నమెంట్ పాత్ర లేకుండానే హైదరాబాద్ గ్రో అయింది అని కేటీఆర్ చెప్పాడు. ఆ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్? ఆ స్టేట్మెంట్ రాంగ్ అని ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. అప్పుడు కూడా ప్రూవ్ అయ్యేది.
కానీ మనము ఒక ట్రాన్స్లో ఉన్నాం. వ్యక్తి పూజ, ఒక పార్టీ పూజ, ఒక స్కై స్క్రేపర్ యొక్క మేజ్ అంటే ఒక చలావా అంటారు. అంటే అదొక కనిపించని ఒక థింగ్. దాన్నే గ్రోత్ అనుకున్నాం మనం. గచ్చిబౌలిలో కట్టిన సైక్లింగ్ ట్రాక్ మరి ఈస్ట్ హైదరాబాదులో, నార్త్ హైదరాబాద్లో, సౌత్ హైదరాబాద్లో ఎందుకు కట్టలేదు అని మనం ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఇక్కడ అదే ఎండ వస్తుంది, ఇక్కడ జనాలు కూడా సైకిల్ నడిపిస్తారు. మరి గచ్చిబౌలిలో సైక్లింగ్ ట్రాక్ కట్టి ఇవాళ దాని యూజ్ ఏముంది? నేనేమంటా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే గచ్చిబౌలి ఆ ఏరియా హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న పీపుల్ని మీరు సపరేట్గా చూస్తున్నారా? చూశారు కూడా. వెస్ట్ హైదరాబాద్ పీపుల్ అంటే వాళ్ళు చాలా లగ్జూరియస్ లైఫ్ స్టైల్. వాళ్ళు బయట నుంచి పైనుంచి దిగి వచ్చినట్టు మీరు ట్రీట్ చేశారు, దాన్ని ప్రొజెక్ట్ చేశారు. దానివల్ల రియల్ ఎస్టేట్ పెరిగింది అని చెప్పారు. సో అట్ లాస్ట్ ఏమవుతుంది? ఇప్పుడు పరిస్థితి ఏముంది? మరి సైక్లింగ్ ట్రాక్లు 3 sides ఆఫ్ హైదరాబాద్ కూడా పెట్టొచ్చు కదా. సేమ్ సోలార్ ఎనర్జీతో లైట్ అప్ అయి మీ సైక్లింగ్ కోసం ట్రాక్స్ పెట్టొచ్చు కదా. ఎందుకు పెట్టలేదని ఎవరు అడగలేదు. అంటే థింకింగ్ ప్యాటర్న్ ఎంత పథెటిక్గా ఉందో సిటిజన్స్ది మనకు తెలుస్తుంది. నేను ఫస్ట్ రేజ్ చేసిన పాయింట్, స్టేట్ గ్రో అవుతలేదు అంటే దానికి పొలిటీషియన్సే కారణం. ఆ పొలిటీషియన్స్కి వత్తాసు పలుకుతున్న మనలాంటి సామాన్య ప్రజలు కారణం కాదా? ప్రశ్న. మీ ఆలోచన విధానం వాళ్ళ ఆలోచన విధానాన్ని తట్టి లేపి అంటే మన విధానమే వాళ్ళు పాటిస్తున్నారా? వాళ్ళు రెచ్చగొడుతున్నారు, కానీ మనం రెచ్చిపోతున్నామా? పోతున్నాం. మనం దారి తప్పుతున్నాం. మనం దారి తప్పాము. మనం దారి తప్పబోతాం. అంటే పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆ మిస్టేక్ తప్పకుండా సిటిజన్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టే పొలిటికల్ సిస్టమ్ అంతా పెథటిక్గా ఉంది. మనం పొలిటికల్ థింకింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు, అంటే సొసైటీ ఒక పొలిటికల్ థింకింగ్ని ఛాలెంజ్ చేసినప్పుడే ఒక స్టేట్ గ్రో అవుతుంది. నేను చెప్పేదేనండి, ఒక పొలిటికల్ థింకింగ్ని సిటిజన్స్ ఛాలెంజ్ చేసినప్పుడు ఆ స్టేట్లో గ్రోత్ వస్తుంది. మెజారిటీ ఒపీనియన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో అప్పుడే స్టేట్ గ్రో అవుతుంది. ఏ ఇండివిజువల్ కెనాట్ టేక్ ద బర్డన్ ఆఫ్ ద హోల్ సొసైటీ, చేంజ్ ద హోల్ సొసైటీ, బ్రింగ్ ఇట్ ఆన్ వన్ ప్లాట్ఫామ్, దెన్ మేక్ ఇట్ హ్యాపెన్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. వైవిధ్యమైన సొసైటీలో అందరినీ ఒక తాటిపై తెచ్చి గ్రోత్ గురించి ఆలోచింపజేసే సత్తా, ధైర్యము మన పొలిటికల్ సిస్టమ్కి లేదు. మన పొలిటికల్ సిస్టమ్ ఇస్ రూటెడ్ ఇన్ చీప్ పాలిటిక్స్ అండ్ పెటీ పాలిటిక్స్. ఇవాళ హైకోర్టు నేను 3 ఏళ్లుగా చెప్తున్నది వాళ్ళ హైకోర్టు చెప్పింది. కళ్యాణ లక్ష్మి కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, దానంత పెథటిక్ స్కీమ్స్ ఇంకోటి లేవు. ఇవి బంద్ చేస్తే కానీ స్టేట్ బాగుపడదు. ఇది నేను 3 yearsగా చెప్తున్నాను. కానీ పొలిటికల్ సిస్టమ్ ఒప్పుకోదు, ఎందుకంటే ఓట్లు కావాలి. ఇప్పుడు ఏమంటే కోర్టు చెప్పినా, కోర్టు వద్దన్నా మేము చేసి తీరుతాము, ఎందుకంటే మాకు ప్రజా సంక్షేమం ముఖ్యం. అంటే కోర్టుకు ప్రజా సంక్షేమం తెలియదా? జడ్జికు ప్రజా సంక్షేమం అంటే ఏమో తెలియదా? అంటే రూల్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎ లా.
సి ఒక స్టేట్ని తప్పుదారి పట్టిస్తున్నప్పుడు ఒక లీగల్ సిస్టమ్ అడ్డుకుంటే అంటే లీగల్ సిస్టమ్నే ఛాలెంజ్ చేసే పాలసీస్ మన డెమోక్రసీలో ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రికి అర్థమైన సబ్జెక్ట్ ఒక జడ్జికి అర్థం కాదా? కళ్యాణ లక్ష్మి ఎవరికి పోతున్నది, ఎందుకు పోవాలి? ఒకరి పెళ్లికి నీ గవర్నమెంట్కి ఏం సంబంధం? రేపు బర్త్డేలకు కూడా బర్త్డే లక్ష్మి ఇస్తావా? హాఫ్ సారీ ఫంక్షన్స్ కూడా హాఫ్ సారీ లక్ష్మి ఇస్తావా? క్రెడిల్ సెరమనీకి కూడా క్రెడిల్ సహాయం అని అందజేస్తావా? తొట్ల లక్ష్మి అని ఇస్తావా? గర్భిణీలకు ఇస్తున్నావు, అర్థం ఉంది, రిస్క్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ సహాయం అందిస్తుంది కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? పెండ్లి, రేపు శోభనము, రేపు హనీమూన్ లక్ష్మి, ఇది కూడా ఇస్తాడు. రేపు డబ్బులు బాగా వచ్చినాయి ఓ స్టేట్కి, ఒక 500-600 ఎకరాలు అమ్మేసానంటే హనీమూన్ లక్ష్మి. మీరు పెళ్లి చేసుకున్నాక మీరు అత్తగారింట్లో సంసారం చేయాలంటే, ఎంజాయ్ చేయాలంటే కష్టం, మీకు హనీమూన్ లక్ష్మి. మలేషియా, కోలాలంపూర్, థాయిలాండ్ ట్రిప్ అరేంజ్ చేస్తాం. అంటే డెమోక్రసీలో కొన్ని ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే మనకేం తెలుస్తుంది? గవర్నమెంట్ హ్యాస్ గాన్ ఓవర్ బోర్డ్, అంటే ఆ రెడ్ లైన్ క్రాస్ చేసేసి. రెడ్ లైన్ క్రాస్ చేసినప్పుడు salaries should be the number one priority of the government. It is a legally bound payment module which government has to comply because it has used the labor. ఇప్పుడు గవర్నమెంట్ ఎటువంటి పెథటిక్ స్టేజ్లో ఉందంటే ఇట్ ఈస్ యూజింగ్ లేబర్ బట్ నాట్ పేయింగ్. అది క్రైమ్. ఆఫ్టర్ యూజింగ్ ద లేబర్ దే ఆర్ నాట్ పేయింగ్ ఆన్ టైం. ఇప్పుడు డిఏలు, పిఆర్సీలు ఇవన్నీ పెండింగ్ పెట్టి నేను ఉచిత బియ్యాలు, ఉచిత అవి ఇస్తా అంటే నీ ఫస్ట్ డ్యూటీ ఏమి? నేను పెళ్ళాన్ని పోషించలేను కానీ పక్కింటి దాన్ని పోషిస్తా. నేను పెళ్ళాన్ని పోషించలేను, తాళి కట్టిన పెళ్ళాన్ని పోషించలేను కానీ పక్కింటి దాన్ని పోషిస్తా. ఎందుకురా అంటే పక్కింటి దానిపై నాకు సహానుభూతి బాగుంది కాబట్టి, పక్కింటిది కూడా ఆడదే కాబట్టి, మా ఇంటిది ఆడగా అయినా పక్కింటిది కూడా ఆడది కాబట్టి నేను నా మెత్తటి హృదయంతో పక్కింటి దాన్ని కూడా సహాయం చేస్తా. పక్కింటి దాన్ని కూడా కాదు, పక్కింటి దానికే సహాయం చేస్తా. మరి మొదటి లీగలీ చేసుకున్న పెళ్ళం ఏం కావాలి అంటే ఎట్లైనా పడి ఉంటుంది కదా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. లీగలీ పెళ్లి చేసుకున్న పెళ్ళం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అది ఎట్లైనా పడి ఉంటుంది. పక్కింటిది చేయకపోతే పడదు కనుక దాన్ని చేయాలి. అంటే ఇది ఒక డెమోక్రసీలో యాక్సెప్టబుల్ అంటే కాదు, లీగలీ యాక్సెప్టబుల్ థింగ్ అంటే కాదు. అంటే బేసిక్ థింగ్స్ ఒక స్టేట్ ఇంప్రూవ్ చేయకుండా, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టచ్ చేయకుండా, బేసిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయకుండా పెద్ద పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్స్, మెట్రో ఫేజెస్, బుల్లెట్ ట్రైన్, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, వెస్ట్ హైదరాబాద్ ఇంకా గ్రోత్ కారిడార్స్, ఇవన్నీ స్టూపిడ్ టర్మ్స్. తినడానికి గంజి లేదు కానీ మీసాలకు సంపెంగా నూనె, తెలుగులో పాపులర్ ఉంది. ఇప్పుడు మనము రీసెంట్గా చూసినాం 160 crores ఎకర్ ఎవరో బిడ్ చేసి 600 crores పే చేయాలి. వాళ్ళు ఏదో 50 crores ఏమో ఈఎండి ఏమో పే చేశారు సంథింగ్ అనుకుంటా. మిగతా ఇది డబ్బు ఉన్నా వారు అరేంజ్ చేయగలిగిన చేయలేకపోయినారు. అంటే బిడ్ చేసి ఆ ల్యాండ్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకొని అది పూర్తి చేద్దాం అనేది ఒక క్రిమినల్ ఇంటెన్షన్. జేబులో డబ్బు లేవు కానీ ప్రభుత్వ భూమిని తీసుకొని దానిపై రుణం పొంది
ఆ ప్రాజెక్ట్ని మింగేయాలనే ప్లాన్. హైదరాబాదులో నియర్లీ 60% బిడ్ అయిన ల్యాండ్స్ యొక్క గతి ఇదే. నేను అదే గోల్డెన్ మైల్ రోడ్డుపై 100 కోట్లు పోయినప్పుడే మీ అందరికి స్పష్టంగా చెప్పిన. ఇప్పుడు ఆ 100 కోట్లు తీయాలంటే ఈజీ. దట్ ఇస్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. టేకింగ్ 100 crores అవుట్ ఆఫ్ 1 acre, 1.5 acre ప్రాపర్టీ ఆన్ గోల్డెన్ మైల్ రోడ్ in Kokapet is not a big thing when you have unlimited FSI. It's not a big thing. కానీ బిగ్ థింగ్ ఏం తెలుసా? హూ ఈస్ గోయింగ్ టు పే హై రిస్క్ మనీ ఇంటూ బయింగ్ ఏ రెసిడెన్షియల్ ఫ్లాట్? కమర్షియలీ ఎక్స్ప్లాయిట్ చేయలేని ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ కోట్లు పెట్టి ఎవడు ఎందుకు కొనాలి? నేను ఈ ప్రశ్న ఎప్పుడు వేసాను. ఇవాళ ఏమైంది? 160 crores బిడ్ చేసి, అసలు దాంట్లో ఇంటర్నల్స్ ఏమేమో ఉంటాయి మనకు అర్థం కాదు, కానీ దాని రీజన్స్ మనం ఈజీగా గెస్ చేయమంటే ఇదంతా ఫేక్ బిడ్డింగ్, పొలిటికలీ మోటివేటెడ్ బిడ్డింగ్, నథింగ్ మోర్. ఇట్ ఈస్ ఎ పొలిటికలీ మోటివేటెడ్ బిడ్డింగ్. నేను ఎప్పుడో చెప్పిన 100 కోట్లకు లాజిక్ ఏముంది? లేదు. 20 కోట్లు యావరేజ్ పలికే కోకాపేట్ భూములు 60 కోట్లు, 40 నుంచి 60 కోట్లు, 70 కోట్లు పలికి, అక్కడి నుంచి 100 కోట్లు పలికి, అక్కడి నుంచి 160 కోట్లు పలికి, అక్కడి నుంచి 245 కోట్లు పలికేదాకా రాయదుర్గంలో ఎట్లా రిగ్గింగ్ అయింది? పబ్లిక్ పర్సెప్షన్ని చేంజ్ చేయడానికి ఇలాంటి దగాలకు ఎవరు పాల్పడుతున్నారు? 20 కోట్లు ఎకరా కొక్కపేటలో ఉన్నది, గోల్డెన్ మైల్ రోడ్ అని చెప్పి 100 కోట్లకు తీసుకుపోయి 100 నుంచి 160 కోట్ల రాయదుర్గంకి వచ్చి, అది నెక్స్ట్ బిడ్డింగ్లో 245 crores 1.5 yearలో ఇదంతా జరిగింది అంటే ఎవరికైనా డౌట్ రాదా? చదువు లేనివాడికి కూడా డౌట్ వస్తుంది. 20 కోట్ల ఆస్తి నీవు సుమారు 2 సంవత్సరాల్లో 245 కోట్లకు తీసుకుపోయినామంటే ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు ఇన్వెస్ట్ వితౌట్ ఎనీ పొలిటికల్ గెయిన్. హౌ కెన్ యూ జస్టిఫై ఏ 20 crore fetching property to perform in the same way after spending 230 crores? మనం 230 పెట్టుకుందాం. ఇట్లా లాజిక్ ఇస్తారు. 20 crores ఉంది, దాని యూటిలిటీ తెలుసు, అన్లిమిటెడ్ FSI ఈజీగా తీసుకోవచ్చు. దాన్నే మీరు 10x చేసేసి 10 చేసి సేమ్ 2 yearsలో సేమ్ రిజల్ట్ రావాలంటే ఎట్లా వస్తుంది? అన్లిమిటెడ్ FSI ఇక్కడ కూడా ఉంది. 20 crore ప్రాపర్టీపై అన్లిమిటెడ్ FSI is fairly easy. That shows there is some demand. But where is the demand for 245 crores? ఇది నేను ఎప్పటి నుంచో మేము ముందర హైలైట్ చేస్తున్నాను. అంటే నేను నా బ్యాక్గ్రౌండ్ ఇది చూస్తే మీకు నా వస్తుండొచ్చు, కానీ నేను ఖచ్చితంగా చెప్పాను. నేను ఎప్పుడు చెప్పినా చెప్పనే లేదు కదా అన్నాను. చెక్ చేసుకోండి. కోకాపేట్ గోల్డెన్ మైల్ 100 crore అప్పుడే చెప్పేసిన. దీనిపై పైసలు తీసేది కష్టం. ఇంటూ 5 అది. ఇప్పుడు 245 ఇంటూ 10, 20 times. గ్రోత్ అనేది రాకెట్ కాదు కదా, కింద మంట పెడితే పైన పోవడానికి. అది భూచక్రం లాంటిది. గిరి ఇంత తిరుగుతుంది తెలియదు. మనం చూస్తాం భూచక్రాలు, ఓసారి అంటే అయిపోతుంది, ఓసారి గిరి తిరుగుతుంటుంది, 2-3 నిమిషాలు తిరుగుతాయి. భూచక్రం లాంటిదే రియల్ ఎస్టేట్. రాకెట్ లాంటిది కూడా. అవి పెడితే ఎవరిట దొరుకుతుంది తెలియదు. పోతుందా, పెట్టినామా, జరిగినామా అంటే యాంగిల్ చేంజ్ అయిందా మీ ఇంట్లోనే దొరుకుతుంది, అంటే మీ ఇంట్లో తగలబడుతుంది. అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పటాకుల్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. దాని రిజల్ట్ ఏమవుతుంది? ఏదో రోజు వెళ్తుంది, ఏదో రోజు రాకెట్ మీ ఇంటినే తగలబెడుతుంది, ఏదో రోజు భూచక్రం పెద్ద భూచక్రం ఉంటుంది, తిరగదు పుస్సు అంటుంది. అంటే మీరు ఒక
మోస్ట్ సీరియస్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ని మోస్ట్ పెథటిక్, హాస్యాస్పదంగా మార్చేశారు. ఇప్పుడు ఆ వ్యక్తి 160 కోట్లకి ఏమో కొన్నాడు, వాడికి 600 కోట్లు కట్టాలి, వాడు 20-30 కోట్లు 50 కోట్లు ఏం కట్టిండు, ఐఎండి జప్త్ అయిపోయి. అంటే పోతే పోని అనుకోడు, దరిద్రం పోయింది అనుకోడు, ఆ 30-40-50 కోట్లు ఏం కట్టిండు అంటే ఈజ్ రెడీ టు లూజ్ దట్ క్యాపిటల్ బికాస్ ఆఫ్టర్ ఇన్వెస్టింగ్ he has found out that investing more, even a paisa in this property is too dangerous. మనకు అర్థమైపోయింది ఏఎండి డిపాజిట్ కట్టాక, అర్రెర్రెర్రే నేను మీసాలు మెలేసి ఇట్లా కత్తి తిప్పి నేను కొనుక్కున్నా కానీ ప్రాక్టికల్ లాజిక్ ఇక్కడ వర్కౌట్ కాదు అని రియలైజ్ అయిన బిల్డర్, సో కాల్డ్ బిల్డర్, మనం గమనించాలి. ఇట్ వాజ్ ఎ స్కామ్, ఇట్ ఈజ్ ఎ స్కామ్. ఎప్పుడే చెప్తున్నా, 20 crore ప్రాపర్టీని మీరు 240 crores తీసుకుపోయారంటే ఇట్ ఈస్ రియలీ స్కామ్. దట్ మీన్ 2 years. నో బడీ క్యాన్ డూ ఇట్, నో బడీ. నంబర్ వన్ సిటీ ఎక్కడ నంబర్ 1 సిటీ? ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ ఏముంది ఇప్పుడు? ఫ్యూచర్ సిటీలో రీసెంట్ డెవలప్మెంట్స్ ఏముంది చెప్పండి? చెప్పలేరు. వై? బికాస్ ఎవరు ప్రచారం చేసినారో వాళ్ళకే డౌట్ వస్తుంది. ఫ్యూచర్ సిటీ గురించి ఎవరు ప్రచారం చేసినారో వాళ్ళకే డౌట్ వస్తుంది, ఇది రియలా కాదా? ఈ గ్రోత్ మనం చెప్పిన మెథడ్, మనం చెప్పిన ఎస్టిమేషన్ ప్రజల్లో ఏమన్నా డౌట్ క్రియేట్ చేస్తుంది. నేను ఎప్పుడు చెప్పిన వెస్ట్ హైదరాబాద్ క్లియర్గా అందే ఫ్యూచర్ సిటీ డెవలప్ కాదు. ఇది నేను క్లియర్ స్టేట్మెంట్, నాది పిచ్చపాటి స్టేట్మెంట్ కాదు. ఇవాళ ఏమైంది? ధైర్యంగా బిడ్ చేసిండు, 100 కోట్ల నుంచి 160 కోట్లకు తీసుకుపోయాడు. కానీ ఐఎండి అమౌంట్ పోతే పోనీ అనుకున్నాడు, దరిద్రం పోయింది అనుకున్నాడు. ఎందుకంటే 600 కోట్లు పెట్టాలి, 600 కోట్లపై అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఏ కట్టినాక రేపు అమ్ముడు పోకపోతే పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ 30-40-50 కోట్లు పోతే పోనీ, మనమైతే సేఫ్గా ఉండాలని డిసైడ్ అయింది. అంటే అది ఎంత పెద్ద రిస్క్ అంటే, పోయినాయి కోట్లు, అన్ని కోట్లు సంపాదించిన అన్ని పోయినాయి. బట్ ఈజ్ నాట్ రెడీ టు టేక్ దట్ రిస్క్. వై? బికాస్ బేసిక్ ఎకనామిక్ ఇండికేటర్స్ ఆర్ ఫాల్టీ ఆర్ లెథార్జిక్. స్లో గ్రోత్ దాన్ని వీళ్ళు రాంగ్ వేలో ప్రొపైల్ చేస్తారు. స్లో గ్రోత్ వచ్చినప్పుడు ఆ ఫ్యాక్టర్స్ని మనం గమనించి తగు చర్యలు తీసుకోవాలి. కానీ ఏం చేస్తున్నట్టే స్లో గ్రోత్ టెంపరీ అని చెప్పారు. అంటే వీళ్ళకి లాజిక్ తెలియదు, ఏం స్లో ఎందుకు అయింది, ఇంత ఫాస్ట్గా దూసుకుపోయే ఎకానమీ స్లో ఎందుకు అయింది, రీజన్ తెలియదు. దాన్ని స్లో గ్రోత్ ఈ సైక్లికల్ ఇన్ నేచర్, అంటే సైకిల్ పయ్య లాంటిది, ఇది గ్రోత్ వస్తుంది మళ్ళీ పెరుగుతుంది అని ఒక చీప్ లాజిక్ ఇచ్చేసారు. కానీ వాళ్ళు ఏం జరిగింది, ప్రాక్టికల్ లాజిక్ ముఖం మీద కొడుతుంది. రియల్ ఎస్టేట్ క్లీన్ బోల్డ్ అయిపోయింది. మా ఛానల్ చెప్పాల్సమ్మా, నమ్మకండి. మీరు బయటనే చూడండి, రాదు. ఇప్పుడు నా ఛానలే అవసరం లేదు చూసేది, బయట ఇట్లా చూసి తెలిసిపోతుంది పొలిటికల్గా ఎంత ఫ్రెజైల్ ఉంది ఎన్వైర్న్మెంట్. అంటే పొలిటికల్గా ఈ వ్యక్తి ఈ పదవిపై ఉంటాడు అని ఏ ఆశ లేదు, ఉన్నా ఏం చేయడని. మెట్రో రాదని చెప్పినా, మెట్రో ఫేజ్ 2 అంటే నేను క్లియర్గా చెప్పేస్తే ఎట్లా, నువ్వు వస్తే వస్తుండొచ్చు, వస్తే ఏమవుతుంది అని కాదు, వచ్చినా ఫెయిల్ అవుతుంది. ఎందుకు నేను ఎన్నో వీడియోలు చెప్పిన, వెస్ట్ హైదరాబాద్ క్లియర్ కాకుండా హైదరాబాద్ గ్రో కాదు. ఎందుకు అట్లా? హైదరాబాద్ నలుదిక్కులా ఉంది కదా, మీరు దిక్కుమాలిన ఒక దిక్కును దాదాపు 10 ఏళ్ళు పోషిస్తే మీకు అవసరం వచ్చినప్పుడు వేరే దిక్కులు సహకరిస్తాయా అంటే సహకరించవు. నువ్వు సైక్లింగ్ ట్రాక్ ఎక్కడ కట్టావు? పనికి మాలిన చోట కట్టావు. మరి మిగతా దిక్కులు ఆలోచించావా? నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వు చేయనప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు మేమేం చేస్తామని సహకరిస్తలేదు ఎవరు. ఫ్యూచర్ సిటీ కుట్టుబడ్డది, ఏ సిటీలో ఎవడు ప్లాట్ తీసుకోలే, గ్రీన్ఫీల్డ్ ఫార్మా అన్నావు, అది ఫెయిల్.
నాలెడ్జ్తో పాటు లాజిక్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటుంది చాలా మందికి, కానీ లాజికలీ ఆ నాలెడ్జ్ని ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ చాలా కొంతమందిలో ఉంటుంది. అలాంటి ఛానలే మన ఛానల్. చాలా గర్వంగా చెప్తున్నా. రియల్ ఎస్టేట్లో మనం ఎలా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసామో టోటల్ ఇండస్ట్రీనే చేయలేకపోయింది. మనం అనుకుంటాం వాడి దగ్గర 50, 100, 200, 500 కోట్లు ఉంటే వాళ్ళు రియల్ ఎస్టేట్లో వాళ్ళు అట్లా ఫెయిల్ ఎందుకు అవుతారు? ఎక్కడ తేడా కొట్టింది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. లాజికలీ ప్రూవ్ చేయనోడు ఎలాన్ మస్క్ అయినా దెబ్బతింటాడు. మనము హ్యూమన్ కెపాసిటీని చాలా ఓవర్ ఎస్టిమేట్ చేస్తాం. మనల్ని మనం చాలా కించపరుచుకుంటాం. ప్రాక్టికల్ ఒక్కోసారి మనం థింక్ చేసిందే కరెక్ట్ ఉంటుంది. అది మనం బిలీవ్ చేసుకో. ఎవడో కోటీశ్వరుడు పలుకుతున్నాడు కదా, వాణి పలుకులే మనం పలుకుదామని వాణి తోక పట్టుకొని ఎత్తుంటాం మనం. కానీ అది ఏదో రోజు మనం ఇదే సమయం వచ్చినప్పుడు వాడి తోక మనకు దొరకదు. అదే రియల్ ఎస్టేట్లో జరిగింది. నేను ఎన్నిసార్లు కాషన్ చేసిన. నేను నిన్న మీకు చెప్పిన, కేవలం 14,000 ఖర్చు చేసి ఒక రెంటింట్లో ఉంటే ప్రాబ్లమ్ని నేను ఖచ్చితంగా సాల్వ్ చేసిన. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన నా పర్సనల్ ఇష్యూని అంటే, నేను పర్సనల్గా కూడా నేను ప్రాక్టికల్గా లైఫ్ లీడ్ చేస్తాను. 14,000 లెక్క చెప్పిన మీకు. 14,000ల మీ భయాన్ని పోగొట్టే 14,000 కేవలం 14,000. మీరు కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేదు. 14,000ల నేను మీకు బేసిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసిన. ఎవడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన పని నిన్న చెప్పినా కదా వీడియోలో, మా అమ్మగారిది. అది ఎవడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరే చేయండి, నేను చెప్పినట్టు చేయండి. 14,000 ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు 14 లక్షలు, 40 లక్షలు, 70 లక్షలు, 1.5 కోటి, 2 కోట్లు పెట్టి శవాన్ని ఉంచుకోవడానికి మనం ఏండ్లేండి ఈఎంఐ ఎందుకు కట్టాలి? నేను చెప్పింది మీకు గలీజ్ అనిపిస్తుండొచ్చు. ప్రాణం పోయినప్పుడు నేను చెప్పిన మాంసం ముద్ద బొక్కలు, అది ఎవరైనా పర్వాలేదు, నేనైనా పర్వాలేదు. నాకు బ్రెయిన్ నచ్చినంత వరకే వాల్యూ. ఇప్పుడు నా శవాన్ని ఈ కుర్చీ మీద కొట్టబెట్టి ఇట్లా పెట్టిననుకో, ఇట్లా కూర్చోబెట్టిననుకోండి కెమెరా ముందర, ఏం రా వీడు పలకడు ఉల్కాడు, అప్పుడు బాగానే చెప్తుండే కానీ ఇప్పుడు శవంలాగా కూర్చున్నాడు, వీడు వేస్ట్ అని అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. ఎందుకు? వీడు మీకు కావాల్సిన సమాచారం ఇవ్వకుండా వాడి ఫేస్ చూపించుకొని కూర్చుంటున్నాడు. అని నేను అందుకని చెప్పిన, శ్వాస యొక్క విలువను తెలుసుకోండి. శ్వాస నడుస్తున్నప్పుడే మీరు ఏమైనా చేయగలరు. శ్వాసని మార్చుకునే విధానం ఉంది. మీ శ్వాసను ఎలా ఉపయోగించుకుంటున్నారు? నేను నిన్న నేను శ్మశానం వీడియో నేను మామూలుగా చేయలే. శ్మశానం వీడియో నేను మీ అందరికీ తెలియాలి. నేను శ్మశానానికి రియల్ ఎస్టేట్ కూడా నేను లింక్ పెట్టిన. మీ అందరికీ అర్థం కావాలని ప్రాక్టికలీ ఫాలో చేసిన. 14,000 ఎవడైనా ఇల్లు తీసుకోకుండా ఎవరైనా చనిపోతే వాళ్ళ అంత్యక్రియలు ముగురించి మంచిగా బతకొచ్చు. దానికోసం 10 లక్షలు ఖర్చు పెట్టాడు వేస్ట్. 14,000 అయిపోయే పనికి మీరు భయపడి 14 లక్షలు, 70 లక్షలు ఈఎంఐలు కట్టుకుంటా. రియల్ ఎస్టేట్లో అతిపెద్ద ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసినాను. కాదంటారా? మీరు అంటారు నువ్వు చేస్తావా, నువ్వు లేకపోతే ఏమవుతుంది? నాకు గజం భూమి లేదండి. ఒక గజం భూమి లేని వ్యక్తి అంటే కొండలాంటి ఇండస్ట్రీని ఢీకొట్టి దాన్ని ఇంకా నామరూపం లేకుండా ఇవాళ ఉంది అంటే దానికి కారణం ఏంటి? ఒక చిన్న ఫియర్ని, మీలోని భయాన్ని బ్యాంకులు ఉపయోగించుకుంటాయి, మీలోని భయాన్ని క్రెడిట్ కార్డు ఉపయోగించుకుంటాయి, మీలోని భయాన్ని హోమ్ లోన్ ఉపయోగించుకుంటుంది, మీలోని భయాన్ని ఫైనాన్స్ కంపెనీలు ఉపయోగించుకుంటాయి, మీలోని భయాన్ని బంగారం ఉపయోగించుకుంటుంది, మీలోని ఆశని స్టాక్ మార్కెట్ ఉపయోగించుకుంటుంది, మీలోని భయాన్ని మీ రిలేటివ్స్ ఉపయోగించుకుంటారు.
అంటే ఒక భయాన్ని మనం అదుపులో పెట్టుకోకుంటే ఎంతో మంది మిమ్మల్ని వాడుకోవడానికి రెడీగా ఉన్నారు అని నిన్న శ్మశాన వాటిక వీడియోలో మీకు చెప్పినట్టే చెప్పాను, చెప్పకుండానే చెప్పాను. ఒక 40 ఏండ్లు 30 ఏండ్లు రిలేటివ్స్ని అనర్ఘంగా మోసే బదులు టీ సమోసాలు ఇస్తేనే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి ఈ గొడవలకు. 4,000 ఖర్చు చేయండి, నలుగురు మోపియండి, మీ ప్రాబ్లం సాల్వ్ అని చెప్పి ప్రాక్టికల్గా చెప్పి చేస్తే నేను 4,000 ఖర్చు పెట్టి నలుగురిని పెట్టి కార్యక్రమం పూర్తి చేసిన. ఏమంటే మా కులపోళ్ళు కాదు, అంతే, అదొక అడ్జస్ట్మెంట్. మా కులపోళ్ళు కాకుండా వేరే వాడు మోసిండు, తప్పేముంది? నేను సమతామూర్తిని. ఇప్పుడు నేను చెప్పొచ్చు, ఏమైనా బాపన నుండి ఎవరెవరితోనే మోపించినా అంటే నేను సమతామూర్తిని అని చెప్పొచ్చు. ఏం చేస్తారు? ఏం బిక్కుంటారు? ఇంకా గ్రేట్ అంటారు. చూసినావా, ఆయనకు కులహంకారం లేదు అంటాడు. కులహంకారం లేదని కాదు, ఆప్షన్ లేదు. మా వాళ్ళు మోయలేరు, మా రిలేటివ్స్ మోయలేరు, మా కులపోళ్ళు మోయలేరు. నాకు ఉంది, కులహంకారం ఉంది, నేను లేదన్నాను, ఆప్షన్ లేదా? ఈ ప్రాక్టికల్ థింగ్ చెప్తున్నా. ఎవరు రాలే, ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఎడ్ల బండి పై తీసుకోపోతా, రేపు అది ఉంటే అది కూడా చేస్తుండేది. అంటే ఒక సావుకు ఒక రియల్ ఎస్టేట్కి ఏం సంబంధం ఉంది అంటే ఉంది. మీ ఇల్లు ఉంటే మీరు ప్రశాంతంగా చదవచ్చు, ఇల్లుంటే ప్రశాంతంగా చచ్చిపోతారా? చాలా మంది ఈఎంఐలు కట్టలేక గుండెపోటు వచ్చి హైపర్ టెన్షన్ వచ్చి చచ్చిపోతారు. సొంత ఇల్లుకు ఈఎంఐ కట్టలేక హైపర్ టెన్షన్ వచ్చి బ్లడ్ ప్రెషర్ ఎక్కువై గుండెపోటు వచ్చి కిడ్నీలు ఫెయిల్ అయి చచ్చిపోతారు. చావుకు కారణం అది నీ ఈఎంఐ, అంతేగాని నీ ప్రాపర్టీలో నువ్వు ప్రశాంతంగా చదవచ్చని ఏ గ్యారంటీ లేదు. అంటే నానుడులు ప్రచారాలు దీన్ని ఎండ్ చేయడానికి నన్ను నేనే సమర్పించుకుంటున్నా. ఇప్పుడు ఏవాడు కాదంటే నేనే ఇప్పిస్తా, 14,000 ఖతం చేస్తా. ఒక శవానికి ఒక రియల్ ఎస్టేట్కి ఒక సొంత ఇంటికి ఏం సంబంధం ఉందాయా? ఎంత దుర్మార్గులు చూడండి వీళ్ళు. ఒక శవాన్ని అడ్డం పెట్టుకొని ఒక బిజినెస్ నడిపిస్తున్నారు. అంటే మనలోని ఉన్న లాజిక్ని, మనలోని ఉన్న వీక్నెస్ని వాళ్ళు ఛాలెంజ్ చేసి మీరు మీ ఇల్లు ఉంటే ఎక్కడైనా ప్రశాంతంగా కావచ్చు. ఎట్లా వస్తారు? అపార్ట్మెంట్ ఉంటే కింద బేస్మెంట్లో పెట్టిస్తాడు, నీ ఫ్లాట్లో పెట్టని శవాన్ని. మళ్ళీ అది 70 లక్షల ఫ్లాట్ కొంటే నీ శవం 70 లక్షల ఫ్లాట్లు కాకుండా కింద పార్కింగ్ ఏరియాలో పెట్టాలి, ఒక డేరా కట్టి కంపల్సరీ, లేకపోతే ఒప్పుకోరు మెంబర్స్. మరి 70 లక్షలు ఎందుకు పెట్టాలి? 12,000 పెట్టి కిరాయికి ఉండి అదే కింద గ్యారేజ్లో నీ శవం పెట్టుకోవచ్చు. 12,000కే శవం గ్యారేజ్లో, మరి 70 లక్షలకి అదే శవం గ్యారేజ్లో, అదే బేస్మెంట్లో. 12,000 పెడితే అక్కడనే శవం పెట్టాలి, నీ సొంత ఇల్లు కొనుక్కున్నా అక్కడనే శవం పెట్టాలి. అర్థమైందా? అంటే శవ రాజకీయాలు అంటారు కదా, అట్లా శవ బిజినెస్ అన్నట్టు. నిన్న ఏడుస్తున్నా, ఇవాళ నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నా అంటే దానికి మూల స్తంభం ఏమంటే మనం అనుకున్నది కరెక్ట్గా ఉంటే. నిన్న నేను స్ట్రెస్ చేసిన అంటే మీకు ప్రాక్టికల్గా ఏదైనా చెప్తే అర్థం కాదు. నా జీవితాన్నే నేను మీకు అంటే ఫోటోలాగా చూపిస్తున్నాను. చూడండి, ఈ దరిద్రం అంతా నాతో జరుగుతుంది, నీ దరిద్రాన్ని నేను ఎట్లా సాల్వ్ చేసినా మీకు చూపించాను. అంటే నా పర్సనల్ లైఫ్ని పబ్లిక్ చేసేసిన. ఇప్పుడైనా అర్థం చేసుకోండి, ఇలా చేయొచ్చు. మీరు 70 లక్షల ఫ్లాట్, 1,00,00,000 ఫ్లాట్ ఒక శవాన్ని పెట్టుకోవడానికి మీరు చేయరు. రేపు నేను సపోజ్ నేను 70 లక్షల ఫ్లాట్ కొంటే నెక్స్ట్ డే చచ్చిపోతా అనుకోండి, గుండెపోటు వచ్చి. ఏం చేస్తా? అదే 12,000 ఫ్లాట్లు నేను గుండెపోటు వచ్చి చచ్చిపోయాను, 12,000 ఫ్లాట్లను చచ్చిపోయాను. ఇప్పుడు 70 లక్షల ఫ్లాట్లు చచ్చిపోతాను. లెక్క ఉంది కదా, లెక్కనే కదా కదా. ఇంత విషాదకరమైన సంఘటనను
మీరందరూ డైజెస్ట్ చేసుకొని ప్రాక్టికల్గా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్ చేసిన అంటే దాని ఇంపాక్ట్ ఉండాలి. నా ప్రైవేట్ లైఫ్ అది. మా తల్లి మరణం చాలా ప్రైవేట్. దాన్ని పబ్లిక్ చేసిన. పబ్లిక్ ఎందుకు చేసిన? ప్రతి మనిషి కాన్ఫిడెంట్గా బతకాలి, పులిలాగా బతకాలి. నేను ఒకటి చెప్తా, ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు ఒక ఫ్లాట్ కొనే బదులు ఒక శవపేటిక కొనండి. కూలింగ్ ఉంటుంది కదా, ఫ్రీజర్ బాక్స్ ఉంటుంది కదా. మీరు ఒక ఫ్లాట్ ₹1,00,00,000 ఫ్లాట్ కొనే బదులు ఒక ఫ్రీజర్ బాక్స్ కొనండి. మీ భయం అదే కదా, చచ్చిపోతే ఎక్కడ పెడతామని. మీకు ఆ ఫ్లాట్ కొంటే ఎంత ఖర్చు అయిందో, దాని రిటర్న్స్ ఎంత ఉందో దానికన్నా ఎక్కువ ఫ్రీజర్ బాక్స్ ఇస్తారు. అంటే మీరు ఫ్రీజర్ బాక్స్ కొని అది శవాలు ప్రిజర్వ్ చేయడానికి మీరు కిరాయికి ఇచ్చి దాని లాస్ట్కి ఆ ఫ్రీజర్ బాక్స్లోనే మీరు వండి చనిపోతే మీకు లాభమే తప్ప ఫ్లాట్ కన్నా ఎక్కువ లాభం ఫ్రీజర్ బాక్స్తోనే వస్తుంది. మీరు చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఏమేమి చెప్తాడు ఆయన, ఏం ఐడియాలు చెప్తాడు అంటాడు. నిజమే, ఒక ఫ్రీజర్ బాక్స్ కొనండి, కొని కిరాయికి వేయండి. ఎవడన్నా చచ్చిపోతారు కదా, కిరాయికి వేయండి. అది ఒక ₹1,00,00,000 ఫ్లాట్ కన్నా ఎక్కువ రాబడిస్తుంది. లాస్ట్కు మీరు ఫ్లాట్లో చచ్చిపోతే మీరు బేస్మెంట్లో ఉండాలి, కానీ మీరు ఫ్లాట్లో చచ్చిపోయినా ఎక్కడ చచ్చిపోయినా ఫ్రీజర్ బాక్స్ ఫ్రీ. ఎందుకంటే మనదే ఫ్రీజర్ బాక్స్ కనుక చల్లగా చచ్చిపోవచ్చు. నేను జోకేస్తలేను, మీరు ప్రాక్టికల్లో లెక్క వేసుకోండి. ఫ్రీజర్ బాక్స్ ఎంత ఉంటుంది? ₹1,00,00,000 ఫ్లాట్ ఎంత ఉంటుంది? దాని కిరాయి ఎంత వస్తుంది? ఫ్రీజర్ బాక్స్ కిరాయి వేసుకోండి. ఫ్రీజర్ బాక్స్ కిరాయి ₹1,00,00,000 ఫ్లాట్ కానీ ఎక్కువ పర్సంటేజ్ చూసుకుంటే ఎక్కువ వస్తుంది. ఫ్లాట్లో చచ్చిపోతే ఉందని ఫ్రీజర్ బాక్స్లో మంచిగా వండుకోవచ్చు చచ్చిపోయినాక. అంటే మనకు తెలియదు అనుకోండి, పడుకోనాక. నేను జోకేస్తాను, ఇది చాలా సీరియస్. ఏ రోజైనా నేను పోతే ఫ్రీజర్ బాక్స్లో మీకు వీడియో పెడతా. వారినేమో వీడు ప్రూవ్ చేయడానికి ఫ్రీజర్ బాక్స్లో కూడా వాడుకున్నాడు అనుకుంటారు కదా. నేను చెప్పేది, నేను నిన్న వేసిన వీడియో మీ అందరి అంటే లైఫ్స్ బాగుపడాలి. వారినేమో వీడు ఉట్టిగానే చెప్పాడు, చాలా ప్రాక్టికల్, టూ మచ్ ప్రాక్టికల్ ఉన్నాడు అనుకుండొచ్చు. అన్నీ దిగమంగుకోనున్నా నిన్న కాటికి పోయి వచ్చి దహన సంస్కారాలు చేసుకొని వచ్చి 2 అవర్స్కి నేను వీడియో చేసిన. అంటే నా మెంటల్ స్టేట్ ఏముంటుంది? నేను కళ్ళేళ్ళు చూసిన ఇవాళ కూడా దానికన్నా డబల్ బాధ ఉంది. అంటే అప్పుడే ఫ్రెష్ కదా, నేను తట్టుకోలేకపోయినా. నాకు వీడియో చేసే మూడ్ లేదు, కానీ సమాజాన్ని తట్టి లేపాలంటే నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇమీడియట్గా కావాలి ఆ పని. 10 మందికి నేను చేసిన థింక్ తెలిసి, లాజిక్ తెలిసి, రేపు వాళ్ళు లైఫ్ బాగుపడాలి. మీరందరూ మీ అమ్మ గారికి శాంతి కావాలి, మా అమ్మకు శాంతి, ఒక ఇండివిజువల్ ఆమె పాప పుణ్యాల వల్ల ఆమె స్వర్గానికి పోతుందో నరకానికి పోతుందో ఆమె ఇష్టం. ఎందుకంటే నేను చెప్పిన ఆమె ఇష్టమైనట్టు చేస్తుంది అని. ఆమె ఇష్టం, అది ఆమె కింగు. నేను వేస్ట్ ఆమె ముందర. నిన్ను అనుకున్నా ఎవరి లాస్ట్కి కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు చేసింది. మీరు మేల్కొనాలి. మా అమ్మకు నివాళి, మా అమ్మ ఆత్మ శాంతి కావాలంటే ఏం చెప్తాను? మీరందరూ ప్రాక్టికల్గా థింక్ చేయండి. ఇప్పుడు నిన్న చెప్పింది శ్మశాన వాటిక నేర్చుకొని మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయండి. దెబ్బకు మా అమ్మ స్వర్గాన్ని డక్కన వెళ్ళిపోతుంది. మీరంతా నిన్న మా అమ్మకు ఆత్మశాంతి కావాలి కాదు. మీరు కింద కమెంట్లో మీ అమ్మకు ఆత్మశాంతి కావాలంటే కాదు. మా అమ్మకు ఆత్మశాంతి ఎప్పుడైతే అంటే వాళ్ళ కొడుకు చెప్పిన బ్రహ్మసూత్రాలను పాటించండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మ చచ్చిపోయిన ఒక పాఠం, అద్భుతమైన రియల్ ఎస్టేట్ పాఠం నేర్పించింది. మా అమ్మ దాకపోతే నేను ఈ టాపిక్ డిస్కస్ చేయకుంటే, మా అమ్మ చచ్చిపోయి మీ అందరికీ ఒక రియల్ ఎస్టేట్ పాఠం నేర్పించింది. ఒరే, చావుకు సొంత ఫ్లాట్కు ఏం సంబంధం లేదురా. 70 లక్షలు పెట్టి ఫ్లాట్లో వస్తే మళ్ళా కిందనే పార్కింగ్లో పెడతారు. మీ ఫ్లాట్లో వండుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. మీరు 12,000 కిరాయి ఫ్లాట్లు ఉన్నా మీరు అక్కడే ఉంటారు. మీరు ఫ్రీజర్ బాక్స్ తీసుకుంటే ఇంకా లాభం వస్తుందిరా అని మా అమ్మ మంచి బిజినెస్ లాజిక్ కూడా ఇచ్చిపోయింది. కాదంటారా?
లెక్కేసుకోండి మీ 7వ క్లాస్ పిల్లగాడిని, మళ్ళీ నేను చెప్తా ఇప్పుడు 7వ క్లాస్ పిల్లగాడిని బుక్ తీసుకుని ఒక ఫ్రీజర్ బాక్స్ కాస్ట్ ఎంత, దానికి కిరాయి ఇస్తే ఒక నెలకు ఒక 5 సావులు అటెండ్ చేసిన ఫ్రీజర్ బాక్స్ పైసలు ఏమొస్తాయి, ఒక ₹1,00,00,000 ఫ్లాట్ కిరాయికి ఇస్తే ఎంత వస్తాయి? ఫ్రీజర్ బాక్సే ₹1,00,00,000 కిరాయి ఇచ్చే ఫ్లాట్ కన్నా మంచి పర్ఫామ్ చేస్తుంది. ఇది చాలా రియలిస్టిక్ థింగ్. ఎవడన్నా దమ్ముంటే చేయండి, ఎవడన్నా దమ్ముందనుకోండి చేయండి, చీప్గా ఇచ్చేయండి ఫ్రీజర్ బాక్స్. ఫ్రీజర్ బాక్స్ రోజుకు 200 కిరాయికి ఇచ్చేయండి, 6,000 వస్తాయి నెలకు. మీరు ₹1,00,00,000 ఫ్లాట్ తీసుకోండి, 12,000 15,000 కిరాయి కన్నా ఎక్కువ రాదు. ఎక్కువైతే వెస్ట్ హైదరాబాద్లో పోతే 1,50,000 ఫ్లాట్కి ఒక 25,000-30,000 కిరాయి వస్తుంది. ఒక ఫ్రీజర్ బాక్స్కి రోజుకు ₹100 200కి ఇచ్చేయండి, 6,000 రాబడి వస్తుంది. ఫ్రీజర్ బాక్స్ ఎంత ఉంటుంది? అంటే ఒక సాగు కోసం యూజ్ చేసే ఫ్రీజర్ బాక్స్ కన్నా దరిద్రమైన రిటర్న్ మనం ఒక ఫ్లాట్ కొని కిరాయికి ఇస్తే వస్తుంది. నేను చెప్పే పాయింట్ అది కాదంటారా? 160 కోట్లు, 170 కోట్లు, 240 కోట్లు, 30 కోట్లు పెట్టి కొన్న భూమిని ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తున్నారు కొన్నాక. అంత మూర్ఖపు రియల్ ఎస్టేట్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ప్రాక్టికల్గా ఉండండి. అది ఎట్లా కాదు నేను చూస్తాను, నా జీవితం అంకితం. మీరు అన్నారు కదా మా అమ్మకు శాంతి చేకూరాలి అంటే మీరందరూ ప్రాక్టికల్ లైఫ్ గడిపి ప్రాక్టికల్గా బతికి 10 మందికి ఆ ప్రాక్టికాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మా అమ్మకు శాంతి చేకూరుతుంది. మా అమ్మ స్వర్గంలో ఎక్కడ ఉంటుందో పైన చూస్తుంటారు, అరే ఏం మంచి రియల్ ఎస్టేట్ లైఫ్ చేసి ఇరుక్కోకుండా వీళ్ళంతా సేఫ్గా బ్యాంకులో పైసలు వేసుకొని ఎఫ్డీలు వేసుకొని ప్రశాంతంగా ఉంటున్నారు, అబ్బా నా ఆత్మ శాంతించిందని పైనుంచి చూసి నవ్వుతుంటుంది మా అమ్మ. అంతేగాని మీరు మళ్ళీ అదే మిస్టేక్ చేసి ₹1,00,00,000 వేసుకొని ఆ 15,000 20,000 కిరాయి తీసుకొని మా అమ్మకు ఏ ప్రశాంతత ఉండదు. నేను ఖచ్చితంగా చెప్తాను, మా అమ్మ కొడుకుగా నేను మీ అందరికి చెప్తున్నా, మా అమ్మకు ప్రశాంతత, వాళ్ళ కొడుకు చెప్పిన మాటలు మీరు విని ప్రశాంతంగా ఉంటే మీ ఆత్మలో 1000 కొద్ది ప్రశాంతంగా ఉంటే మా అమ్మ ఆటోమేటిక్ స్వర్గానికి పోతుంది, ఆటోమేటిక్ పోతుంది. నిన్న నాకు అనిపించింది, ఊరిని అమ్మ మా శ్మశాన్ ఘాట్లో 5 మంది రాలే, అక్కడ 150-200 కామెంట్లలో మీ అమ్మ చనిపోయినందుకు మేము అందరం బాధపడుతున్నాం. మీరే రిలేటివ్స్, ₹1 ఛాయ్ నా దగ్గర తాగకుండా మీరే నా రిలేటివ్స్. ఇవాళ నేను చెప్తున్నాను, నా జీవితం మీకోసమే అంకితం. మీరు ఏమంటే అది, నాకు చేతనైన అడ్వైస్ ఇస్తా, నాకు చేతగాంది నేను ఇవ్వలేను. నాకు అర్థమైంది, నాకు చేతనైంది, నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను, తప్పకుండా చేస్తాను, తప్పకుండా 100% చేస్తాను. సామాజికంగా మీరు ఎలా అంటే నేను పెద్ద ఎక్స్పర్టు, నేనేం ఇప్పుడు నేను అంత ఎక్స్పర్ట్ అంటే కోటీశ్వరును, నా దగ్గర గజం భూమి కూడా లేదు, మా ఇంట్లో సైకిల్ కూడా లేదు. నాకు అంత తెలివితేటలు ఉంటే నేను ఇట్లా ఎందుకుంటుంటాను. కానీ ప్రాక్టికల్గా ఎలా బతకాలో ఖచ్చితంగా నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. నేను అందుకని చెప్తున్నా, మీ ఆత్మను శాంతంగా ఉండాలి. మా అమ్మ ఎక్కడ ఒక ఇండివిజువల్, ఆమె నరకానికి పోయిందో స్వర్గానికి పోయిందో మనకు తెలియదు, కానీ ఆమె నన్ను అన్నది, నా వల్ల 10 మందికి మంచి జరిగితే ఆమె సంతోషపడుతుంది. ఆమె సంతోషం కోసమైనా మీరందరూ ప్రాక్టికల్గా బతకాలి అని కోరుకుంటూ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయిపోయింది. మీరు అంటే ఎక్కడైనా నలుమూలల మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి పోకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే 111 జియో ఏరియా ప్లస్ అగ్రికల్చర్ ల్యాండ్స్పై కన్నేసి ఉంచండి. నేను చెప్పిన అగ్రికల్చర్ పైన ల్యాండ్స్పై డిస్కషన్ జరిగింది కదా, ఆ రేట్ల దరిదాపులు ఎక్కడైనా ఉంటే, అంటే 5 నుంచి 8 లక్షలు ఎకరా ఉంటే తీసి పెట్టుకోండి, నష్టం లేదు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.